వెల్కమ్ టు లర్నర్. ఈ వీడియోలో మనం సెక్షన్ 498 గురించి తెలుసుకుందాం. అదేవిధంగా 498 కేసు ఎప్పుడు క్వాషింగ్ అవుతుందో వీడియోలో తెలుసుకుందాం. సెక్షన్ 498 అంటే 1983లో క్రిమినల్ లా యాక్ట్ ద్వారా ఈ సెక్షన్ ఐపీసీలో చేర్చారు. ఈ సెక్షన్ ఉద్దేశం ఏమిటంటే స్త్రీలను వారి భర్తలు లేదా బంధువుల నుండి క్రూరత్వం మరియు వేధింపుల నుంచి రక్షించడం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ సెక్షన్ కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. ఉదాహరణకు కొంతమంది భార్యలు తమ భర్తలు లేదా వారి కుటుంబ సభ్యులపై తప్పుడు ఆరోపణలతో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు. దీనివల్ల ఆరోపణలు ఎదుర్కొనే వ్యక్తులు సమాజంలో గౌరవం కోల్పోవడమే కాక వేధింపులు, ఒత్తిడిని కూడా ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ని రద్దు చేయడం, క్వాషింగ్ ఆఫ్ ఎఫ్ఐఆర్ అనే ఒక చట్టపరమైన పరిష్కారం ఉంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నిందితుని అరెస్ట్ చేసి దర్యాప్తు చేసే అధికారం కలిగి ఉంటారు. కానీ ఈ ప్రక్రియ కొన్నిసార్లు నిందితుడికి అన్యాయంగా, ఒత్తిడిగా లేదా భారంగా కూడా మారవచ్చు. అలాంటి సందర్భాల్లో సెక్షన్ 482 సిఆర్పిసి కింద హైకోర్టులో ఎఫ్ఐఆర్ను రద్దు చేయడానికి అర్జీ దాఖలు చేయవచ్చు. హైకోర్టు నిందితుడు నిర్దోషి అని తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న అతన్ని నమ్మితే ఎఫ్ఐఆర్ని రద్దు చేయవచ్చు. అలాగే కేసు ప్రక్రియ న్యాయంగా జరగకపోతే లేదా సెక్షన్ 498 నిబంధనలు ఎఫ్ఐఆర్లో వర్తించినప్పుడు కూడా హైకోర్టు ఎఫ్ఐఆర్ని రద్దు చేయవచ్చు. ఇంకా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 కింద రిట్ పిటిషన్ ద్వారా ఎఫ్ఐఆర్ను రద్దు చేయవచ్చు. ఇప్పుడు సెక్షన్ 482 సిఆర్పిసి గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం. ఈ సెక్షన్ హైకోర్టుకు అంతర్గత అధికారాలు ఇస్తుంది. దీని ద్వారా హైకోర్టు న్యాయం కోసం అవసరమైన ఆదేశాలు జారీ చేయవచ్చు, కోర్టు ప్రక్రియలు దుర్వినియోగాన్ని నిరోధించవచ్చు, న్యాయం జరిగేలా చూడవచ్చు. కొన్ని ముఖ్యమైన సూత్రాలు చూద్దాం. సాక్ష్యాల విశ్వసనీయతను హైకోర్టు సాధారణంగా పరిశీలించదు. అది ట్రయల్ కోర్టు పని. న్యాయం కోసం ఈ అధికారాన్ని జాగ్రత్తగా, అరుదుగా ఉపయోగించాలి. దీన్ని అప్పీల్ లేదా రివిజన్కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు. వివాహ సంబంధిత వివాదాల్లో హైకోర్టు నిజమైన ఒప్పందాలకు ప్రోత్సహించాలి. తప్పుడు వేధించే లేదా దుర్వినియోగ కేసును రద్దు చేయడానికి ఈ సెక్షన్ ఉపయోగించవచ్చు. నెక్స్ట్ బిఎస్ జోషి వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు వివాహ వివాదాల్లో నిజమైన ఒప్పందాలను ప్రోత్సహించాలని చెప్పింది. అలాగే స్టేట్ ఆఫ్ బీహార్ వర్సెస్ ముర్ద్ అలీఖాన్ కేసులో ఆరోపణలు నిరూపణ కాకపోతే హైకోర్టు సాక్ష్యాలను పరిశీలించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. నెక్స్ట్ ఎలాంటి సందర్భాల్లో ఎఫ్ఐఆర్ రద్దవుతుందో కూడా చూద్దాం. నిందితుడు నిర్దోషి అని తప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నానని హైకోర్టు నమ్మితే, కేసు ప్రక్రియ న్యాయంగా జరగకపోతే, సెక్షన్ 498 నిబంధనలు ఎఫ్ఐఆర్లో వర్తించినప్పుడు, కేసు తప్పుడుగా, వేధించేలా లేదా దుర్వినియోగంగా ఉంటే, అంటే హైకోర్టు ఈ విషయాలను పరిశీలించి న్యాయం కోసం ఎఫ్ఐఆర్ను రద్దు చేయవచ్చు. నెక్స్ట్ సెక్షన్ 498 కింద రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ రద్దు చేయడం ఒక ముఖ్యమైన చట్టపరమైన పరిష్కారం.